ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞశ్చ దేవమృత్యుజం హోతారం రత్నదాతమం. ఓం శాంతి శాంతి శాంతి. కొంచెం కిందికి తెరపాల మళ్ళా. ఆ, ఉమ్. భావార్థ భాష. ఇతో అగ్నే యత్ర యత్ర మంత్ర భూమికాయాం ఉపదిశ్యత ఇతి క్రియాపదం ప్రయుజ్యతే. అస్య సర్వత్ర కర్తరీశ్వర ఏవ బోధ్యః. కుతః వేదానాం తే నైవ ఉక్తత్వాత్ పితృవత్ కృపాయమాన ఈశ్వరః సర్వ విద్యా ప్రాప్తయే సర్వజీవ హితార్థం వేదోపదేశం చకార. యథా పితా అధ్యాపకో వా స్వపుత్రం శిష్యం చ ప్రతి త్వం ఏవం వదైవం కురు సత్యం వద. పితా పితరం ఆచార్యం చ సేవస్వ అనృతం మా కుర్వతి కుర్వత్యుపదిశతి తథైవాత్ర బోధ్యం. వేదశ్చ సర్వజీవ కళ్యాణార్థం ఆవిర్భూతః. వేదోపదేశస్య పరోపకారార్థత్వాత్. ఏవం అర్థ అత్ర ఉత్తమ పురుష ప్రయోగః. అత్ర అగ్నిశబ్దేన పరమార్థ వ్యవహార విద్య సిద్ధయే. పరమేశ్వర భౌతికో ద్వా ద్వా ద్వావర్తో గృహ్యతే. పురా ఆర్యోర్య అష్టవిద్యా నామ్న శీఘ్రగమన హేతుః శిల్ప విద్యా సంపాదితే ఇతి శ్రూయతే. సా అగ్నివిద్యా వాసిత్ పరమేశ్వరస్య స్వయం ప్రకాశత్వాత్ సర్వ ప్రకాశకత్వాభ్యాం అనంత జ్ఞానత్వాత్ భౌతికస్య రూపదాహ ప్రకాశ వే గచ్చేదాని గుణత్వాది గుణత్వాది శిల్ప విద్యాయాం ఇచ్చా గుణత్వాది గుణత్వాత్ శిల్ప విద్యాయాం. గుణత్వాది ఇక్కడ ఇచ్చ రాదా? గుణత్వాత్ గుణత్వాత్ శిల్ప విద్యాయాం శిల్ప విద్యాయాం ముఖ్య హేతత్వాచ్చ ప్రథమం గ్రహణం కృతమస్తి వేదితవ్యం. ఓకే, శాంతి శాంతి శాంతి. ఈ పదం కాడ కొంచెం పోయింది ఈరోజు. ఓకే, ధన్యవాదములమ్మా. ధన్యవాదాలండి అందరికీ. నమస్తే. ఓకే, శ్లిష్ ధాతువు ఇప్పుడు చేయబోతున్నాము. శ్లిష్ అంటే ఆలింగనం చేసుకోవడం. శ్లిష ఆలింగనే. ఓకేనా? శ్లిష ఆలింగనే. ఏదది శ్లిష్? కొంచెం పెద్దగా పెట్టరా? అది పెడతా ఇక్కడ
నేను వస్తలేదు. శిషా. ఓ షీ అన్నానా? శ్లీ. లకారం లియా పెట్టలేదు. లావత్ లేదు కదల్లా. అదే అదే పెట్టలేదు, తప్పు రాసినాను అందుకని. శ్లేష ఆలింగనే అనేది ఒక ధాతువు. ఓకే, సో ఇది దివాదిగణంలో శ్లేష ఆలింగనే అనేది ఉంది. సో అంటే ఏంటిది? ఆలింగనం చేసుకోవడం అన్నమాట. కనిపిస్తుందా? ఆ, రాసుకోండి అది. శ్లేష ఆలింగనే. లిష్ ఆలింగనే. ఉమ్. దీనికన్నా ముందు ఇది రాసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేవి చదవండి. ఇది రాసుకున్నారా? ఒక్క నిమిషం. రాసుకున్నారు. లిష్ ఆలింగనే. ఓకే అమ్మా. ఎవరైనా రాశారా లేదా? దివాదిగణ ధాతువులు ఒక 5 రాయమన్నాను కదా, రాశారా? శోభనాద్రి గారికి లేదు. చెప్పారా మీరు? అది వాదిగణం చెప్పినాను, దివాదిగణం ఇంకెవరికో చెప్పినాను. మీకు సుబ్బలక్ష్మి గారు అనుకుంటా. సుబ్బలక్ష్మి గారు అనుకుంటా. కాదు, ఎవరికో ఒకరు చెప్పారు వేరే నీకో వాళ్ళు. అనంత్ గారికో చెప్పినాను. నాకు వద్దన్నారు, నేను అడిగాను ఆ రోజు. అవునా? ఓకే ఓకే, ఉమ్. అయితే మరి అనంత్ గారికి ఏమో. నాకే చెప్పారు కదా, నేను చేయలేదు. అవునా? ఓకే ఓకే సరే. ఇది ఆచార్య గ్రూపే కదా, ఓకే. సరే సరే, వాదిగణంవే ఒక్కసారి చూడండి ధాతువులు. ఓకే ఓకే ఉమ్. అమ్మా ఇది పైది ఇంకోటి కొంచెం కింది కలరా. ఏది ఇంకా కిందికి. ఏది ఇంకా కింది కలరా. ఏది? పైన ఒకటి తెలుగు సూత్రాలను చూడండి. ఓ అదా. ఉమ్. ఇగో ఇది ఇది ఇది. ఈ రెడ్ కలర్దా? అంత రెడ్డితో ఇది కొంచెం కరెక్ట్లీ కనబడతలేదు. ఇది అవును, అది సరిగ్గా మళ్ళీ లేదు. పంపించమన్నాము, మరి వారు ఆ, పంపించలేదు. ఓకే, ఇది ఆ ఏంటిది? సూత్రాలు రాసుకో. రాసుకోండి. ప్రథమ పురుషలో సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. ఈ సూత్రం ఏం చెప్తుంది? గుణం చేయాలి అని చెప్తుంది. గుణం చేయాలని దా- చెప్తుంది. ఆ, మళ్ళీ తర్వాత సార్వధాతుకం అపిత్, అదేమైపోయింది? అపిత్ అవ్వడం వల్ల గిత్తువత్ భావం. నిత్యవత్తు. అవునండి. గిత్తువత్ భావం వస్తే నిషేధం. గుణం కాదు. గుణము వృద్ధి నిషేధం. గుణం రాదు. గుణం గుణం వృద్ధి రాదు, నిషేధం. గుణవృద్ధులు రెండు. ఓకేనా? తర్వాత ఏచో యవా యావహ, దీంతో ఏమవుతుంది? యథాస్థానంలో ఆ, ఆ, స- యథాసంఖ్యం సమాన, యథాస్థ- ఆ, యథాసంఖ్యం సమానాహ అనే దాంతోనే ఏమైంది? రెండు కూడా ఏచ్ వర్ణాలు ఏమేమైతే ఉన్నాయో ఏచ్ ప్రత్యాహారంలో, తర్వాత అవన్నీ కూడా ఆదేశాలు కూడా సేమ్ 4 ఉన్నాయి కాబట్టి దేనికి ఏది కావాలో అదే సంఖ్యగా వస్తుంది కదా. సో కానీ అది చెప్పకుండా దానికన్నా ముందు ఏం చెప్పాలి? ఏచ్ల స్థానంలో, అంటే ఏచ్ ప్రత్యాహార వర్ణము ఉంటే దానికి అచ్చుపరములో ఉంటే ఏమొస్తుంది? అయ్యు, అవ్వు, ఆయు, ఆవు, ఇవి వస్తాయని చెప్పాలి. ఓకేనా? అవును. తర్వాత ఏరుహు. ఏరుహు ఏం చెప్తుంది? ఓ, ఇకారానికి ఉకారం అని ఇకారానికి ఉకారం. నికారానికి ఉకారం, ఉత్తమం. తర్వాత లోటో లంగవత్, అదేంటిది? లోట్లకారం లంగలాగా పనిచేస్తుంది. అదే అలాంటిది. ఏం సూత్రం అంటాం దాన్ని? ఎలాంటి సూత్రాలు అంటాము? 5 రకాల సూత్రాలు ఉన్నాయి. అదే అదే అది పరిభాష. పరిభాషనే. దాని ఆ, వలె. దాని వలె పరిభాష అంటే పరిభాషనే పరిభాషనే. పరిభాష కాదు. పరిభాష కాదు, వలె దాని వచ్చిందంటే వల్లనే లోటో లంగవత్. అతి కవిత. దేశ. అతిదేశ కరెక్ట్. రాసుకోండి, అతి దేశ సూత్రం ఏంటండి చెప్పండి. ఈరోజు శనివారం కాక అవును, వద్దు, కాకపోతే అదే ఇక మీరేదో అడుగుతున్నారు కదా అని. ఓకే 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 దాంట్లో రేపు చూద్దాం ఇది. కరెక్ట్, అవును, నిజమే. ఓకే అమ్మా. యా, సరే. ఇప్పుడు ఇది చెప్పండి. నేనే చెప్తాను, వినండి ఒకసారి. ఓకే. అగా. అగా. ఓకే, అగా అగ్గా. అంటే ఏమన్నారు ఇక్కడ? అగా కుటిలతన, కుటిలాయాం గతవు. కుటిలాయాం గతం అంటే వంకరగా కుటిలాయాంగతో. వంకరగా నడవడం అన్నమాట. వంకరగా పనులు చేయడం, అట్లాంటి టైప్. కుటిలాయాంగతో. సో అగా కుటిలాయాం గతౌ అంటే ఇది
అనుబంధ లోపం చేస్తే అగ్ పరస్మైపది ధాతువు. నెక్స్ట్ అంచు. అంచు అంటే ఇక్కడ అంచు అని అంతే ఉందా? అంచు. ఓకే. సో ఇప్పుడు అంచు ఉంది కాబట్టి నకారానికి లోపం వస్తుంది కదా. అంచు గతి పూజనయోహో. ఓకే. అంచతి. యాక్చువల్గా ఇది అంచు కాకపోవచ్చు. అంతే ఉందా? అంచు అనే ఉందా? అంచు అంచు సరే. అభిశబ్దే. అభిశబ్దే అని ధాతువు. అభిశబ్దే. తర్వాత అంబ్ అనేది వస్తుంది. ఇది ఆత్మనేపది ధాతువు. తర్వాత అర్ధ గతౌ యాచనేచ. ఓకే. గతి పూజనయోహం అంటే ఏంటి కవిత? గతి పూజనయోహో. గతి అంటే వెళ్ళడము, పూజన అంటే పూజ చేయడం, పూజించడం. రెండింటిలో, రెండు సందర్భాలలో ఈ ధాతువుని ఓహో. వాడుకుంటాం అనమాట. గతి పూజనయోహం. ఓకే. రెండు ఉన్నాయి కదా, యోహో అన్నాం కాబట్టి పూజన యోహో, రామయోహో అలా. అవును. తర్వాత అర్ధ. అర్ధ అనేది ఏంటిది? ఇది అర్ధ గతి గతౌ యాచనేచ అంటే గతి ఉండడము, తర్వాత యాచించడం, అడగడం. ఆ టైంలో ఈ అర్ధ ధాతువుని వాడుకుంటాం. సహ అర్ధతి కదా, అంటే ఏంటి? అతను అడుగుతున్నాడు, లేదంటే అతను నడుస్తున్నాడు. అవునా? సహాదత్. ఓకే ఓకే. అర్బ అనేది పరస్మైపది. ఇది కూడా గతౌ అంటే నడవడంలో వాడతాం అనమాట. ఇది ఇక్కడ గతౌ అని వచ్చింది, ఇక్కడేమో గతి అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ ద్వివచనంలో చెప్పుకున్నాం, గతి పూజనయోహో కదా, అందుకని అట్లా వచ్చింది. ఇక్కడ ఏంటి? ఏకవచనంలో చెప్పుకున్నాం, గతౌ. అర్థమైందా? సో ఇప్పుడు గతి అనేది ద్వివచనంలో ఇది అకారాంత శబ్దంతో వచ్చింది. అంటే గతి తర్వాత ఇంకోటి ఏముంది? పూజన. పూజన అనేది ఏంటిది? అకారం. కాబట్టి అకారం ఏమైతుంది? రామ రామయోహో. అవునా? ఇద్దరు రాములు ఉంటాయి. ఇప్పుడు గతి పూజన దాంట్లో మరి ఏ రూపం తీసుకోవాలి? గతిది తీసుకోవాలా, లేకపోతే ద్వివచనము అకారంది తీసుకోవాలా? అంటే చివరికి ఏది ఉందో దానికి దాని సంబంధించిన రూపం తీసుకోవాలి. అర్థమైనా? మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు గతి ఉంది కదా, ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి అనుకోండి, రెండు వేరు వేరు ఉన్నాయి. ఒకటేమో ఈకారాంతము శబ్దం, ఇది ఈకార శబ్దం. పూజన అనేది ఏంటిది? అకార శబ్దం, అకారాంతం. అయితే ఇప్పుడు ఈ రెండు కలిసినప్పుడు ద్వివచనంలో చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలి? ఈకారంది చెప్పాలా, ఆకారంది చెప్పాలా? ఏది చివరిగా ఉంటే ఆకారం ఆ శబ్ద రూపం చెప్పాలి. ఓకే. ఇప్పుడు పూజన గతి ఉందనుకోండి, సో ఇప్పుడు పూజన గతి అంటే ఏం చెప్తాం మనము? గతితో ఉన్నటువంటి ద్వివచనం తీసుకోవాలి, ఇకారాంత ద్వివచనం తీసుకోవాలి. గతవు చెప్పాలా? పూజన గతి అని చెప్పాలి. గత్యవు చెప్పాలి. అది ఏది దేంట్లో ఉంటది? సప్తమిలో కదా. సప్తమిలో ద్వివచనం ఎట్లా వస్తుంది? గతి మతి లాగా. మతి గత్యోహో 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 గత్యోహో. అర్థమైందా? అట్లా. ఇప్పుడు ఇది పూజనం చెప్పాలంటే పూజనయోహో. 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 అంతేనా? గతికి శబ్దం మతి శబ్దం అదేనా? మతి గౌరీ శబ్దం. లేదు, గౌరీ వేరు, మతి వేరు. లేదు, గతి మతి లాగా మతి శబ్దం. అది మత్స్యాం వస్తుంది, మతే వస్తుంది. రెండు రూపాలు ఏకవచనంలో వస్తాయి. మత్స్యోహో ద్వివచనంలో ద్వివచనం అయితే అదే ఉంటది కదా, యోహోనే ఉంటది. కాబట్టి ఇంకా అక్కడ డౌటే లేదు ఇక మనకు కదా. అవునమ్మా. అంతే. మత్స్యోహో మతిషు యాక్చువల్గా అంతే. సో ఇప్పుడు ఏంటిది ఇంకా అట్లా అన్నమాట. అర్థమైంది కదా? రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే ఏది తీసుకుంటావు? ఎక్కడ ఏది ఉందో నీకు చివరిగా ఏది వస్తుందో అదే రూపం తీసుకోవాలి, ఆ శబ్ద రూపమే తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు గతి యాచన, గతి వేరు, ఇప్పుడు గతవు అని అన్నారు. అంటే గతవు అంటే ఇప్పుడు విడివిడిగా చెప్పారనమాట ఇక్కడ. ఓకే. గతవు యాచనేచ అలా చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ రూప సిద్ధి చేస్తున్నాము. ఏదది? క్లిష ఆలింగనే.
శ్లేష ఆలింగనే. సో ఇప్పుడు విధిలింగ చేస్తున్నాము. అది రాసుకున్నారు కదా, నేను రూపం చూపిస్తాను, సేమ్ దానిలాగా మీరు చెప్పాలి. ఓకేనా? ఉమ్. ఆ, దానిలాగా అంటే నేను లోట్లకారం ఇది ఏంది, ఇది లంగది చూపిస్తున్నాను. మీరు వేరేవి ఉపయోగించి చెప్పాలి. ఒకటి యాక్చువల్గా మన ఎవరు ఆ, ఎవరు సుబ్బలక్ష్మి గారు రాసిండ్రు కదా, గ్రూప్లో రాసి పెట్టారు. రాజు పెట్టలేదమ్మా. పెట్టారు అది లోట్లకారం రాశారు కదా, లోటుదే రాసిండ్రు కదా మీరు. విధిలింగ లోట ఆహా. ఒకటి పెట్టారు. అవును అవును. సుబ్బలక్ష్మి గారు లోటు ఉన్నారా? రాసినట్టారమ్మా. శ్రమ్ ధాతు క్షమ్ ధాతు రాసినట్టారు. కరెక్ట్, లోటు రాసిండ్రు. అవును. విధిలింగది ఎవరన్నా రాయండి ఈరోజు, సరేనా? ఓకే. విధిలింగ రాస్తే విధిలింగ్ అంటే ఏంటి రాయాలో అర్థం అవట్లేదు కవిత. ఏంటి రాయాలి చెప్పండి. దీని ప్రకారంగా మొత్తం రాయాలా? రూపసిద్ధి రూపసిద్ధి మొత్తం. రాయండి. రూపసిద్ధి రాయమంటున్నాను. ఓకే. ఓకే, ఇది ఏది ఇప్పుడు అలా కాదు. ఉమ్. ఇప్పుడు శ్లిష్కి మీరు చెప్తానంటున్నారు, దాని ప్రకారంగా చేయమంటారా? చెప్పను, ఎలా? మీతో చెప్పిస్తా. ఓకే, చెప్పిస్తారు. ఆ విధంగా ఇప్పుడు విధిలింగే కదా మనం చేస్తున్నాం శ్లిష్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం లంగ్కి ఎలా రాసుకున్నాం, అన్ని స్టెప్స్ వైజ్ రాసాం కదా. అవును సేమ్ ఇట్లాగే మీరు విధిలింగది రాయండి. కవిత, నేను ఒక విషయం చెప్పాలి కదా, మీరు తప్పుగా తీసుకోకండి. కొన్నాళ్ళు మీరు ఈ స్టెప్స్ రాయడం చెప్పిన తర్వాత ఇఫ్ యూ గివ్ అస్ అ టాస్క్ ఇట్ విల్ బి ఈజీ. ఒకటి రెండు చెప్పిన తర్వాత మీరు టాస్క్ ఇచ్చేసారంటే మేము మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కవిత. చెప్పుకున్నాం కదా, ఇది లంగది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మనం అంటే సరే మీరు సరే చెప్పిస్తాను, ఇక్కడే చెప్పిస్తాను. అంటే అలా కాదు నేను చెప్పింది. అవునవును, అంతేలే. లంగది చేశారు కానీ ఇంకా కొంచెం రావాలా అని. మాకు స్టెప్ బై స్టెప్ రాయించండి. ఒక 15 20 రాయించండి. స్టెప్ బై స్టెప్ రాయించండి. రాసిన తర్వాత 21 ఇవ్వండి, మేము దుమ్ము దులిపేస్తాం. రాసేస్తారా? సరే సరే, రాసుకోండి ఇప్పుడు. ఇక నేను రాపిస్తాను, రాసుకోండి. ఏంటి శ్లేష, ఇక్కడ పైన హెడ్డింగ్ అదే సేమ్ పెట్టుకోండి. శ్లేష దివాదిగణము, పరస్మై పదము, విధిలింగ విధిలింగ్, ప్రథమ పురుష ఏకవచనం. ఇషా కదమ్మా, శ్లీ అని లేదుగా. అయ్యో, ఈషా ఆ ధాతువుతోని దీనిలాగా చెయ్యాలని చెప్తున్నారు. ఇక్కడ శ్లీ చకారము రాసుకోలేదా మీరు? ఇందాక ధాతువు రాయలేదు ఎవరు? రాశాను, నేను రాశాను. విధిలింగు ఇక్కడ నేను రాస్తున్నాను పురుష. ఓకే, లెఫ్ట్ సైడ్ రాశాను చూడండి, రెడ్ పెన్నుతో రాసినాను. చూసాం కదా. శ్లేష, శ్లేష దివాదిగణము, ది పా, తర్వాత విధిలింగ్, అక్కడ లంగ్ అని ఉంది, విధిలింగ్ అనండి. ఇది ప్యాటర్న్ మీకు ఇక్కడ పెట్టినాను అంతే. ఇందులో ఉన్నది ఉన్నట్టు రాయకుండా ప్యాటర్న్ పెట్టినాను, నేను చెప్పేవి రాయండి. అది దివాదిగణము, పరస్మైపది, విధిలింగు, ప్రథమ పురుష, ఏకవచనం అంతే. ఓకే, నాగలక్ష్మి గారు అర్థమైందా? అవగతం అండి. ఓకే, పునః భవతి ఇచ్చతి చేత్ పునః వదామి, ప్రాబ్లం నాస్తి అత్ర, భవతి వదతు. అడగండి అంతే, అడిగితే కిమపి ప్రాబ్లం నాస్తి, పునః వదనం చేత్ వదామి. యా, సరేనా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నేను రౌండ్ చేశాను చూడండి, లెఫ్ట్ సైడ్ రౌండ్. ఇది రాయొద్దు, వినండి ఫస్ట్. ఆ ప్లేస్ లో ఏం రాస్తారు, ఇది రాయండి. శ్లీష, అవును. ఆరో మార్క్ పెట్టిన చూడండి, అది రాయండి. అది శ్లేష. తర్వాత భూవాదయో ధాతవః. ఇప్పుడు అక్కడ ఏముందో అది రాయండి, సూత్రం. భూవాదయో ధాతవః. ఇది గ్రీన్ కలర్ లో బాక్స్ పెట్టిన చూడండి, భూవాదయో ధాతవః. ఇదంతా ఇది. అర్థమైపోతుంది. థ్యాంక్ యూ కవిత ఫర్ యాక్సెప్టింగ్ అవర్. అయ్యో, మీకు ఎలా కావాలో అలాగే చెప్పడం కదా, అది అర్థం కావాలి మీకంతే. యా, సో అది రాశారు కదా. ఇక్కడ రైట్ సైడ్ కూడా తిప్పు తస్ జీ రాసుకోండి.
ఇక్కడ పరస్మైపది కాబట్టి ఇది పరస్మైపది కాబట్టి. లేకపోతే ఏమొచ్చేది? ఆత్మనేపది అయితే తాం ఝ వచ్చేది. ఉత్తమం. సో ఇప్పుడు మనము ఏం రాస్తున్నాము? శ్లీ అనే ధాతువు శ్లిష్ కదా. శ్లీ ధాతోః. అరే ఎందుకు వస్తలేదు? మునిగారు మీరున్న స్పీడ్కి మీరే దూసుకొని వెళ్ళిపోతారు ముందుకు అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇప్పుడు రాసుకున్నారా? రాసుకున్నాను. భూవాదియో ధాతవః. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఇది రాసింది రాయండి. శ్లేష. శ్లేష శ్లేష ధాతోః రాయమంటారు. ధాతోః. అంతే, వరుసగా కాపీ డౌన్ చేయడమే. అంతే. ఇక ఈషా ప్లేస్ లో శ్లిష పెట్టుకోవాలి. ఎంతవరకు అంటే నేను చెప్తాను అంతవరకు. ఓకే. ధాతోః. ఓకే. భూవాదియో ధాతవః అంటే మనకి ఈ భూ ఆది ధాతువుల్లో ఇది అంటున్నాం, శ్లిష అంటున్నాం. అంతే కదా. ఇప్పుడు శిష్ట ధాతోహ అంటే ఏంటంటున్నావు? దీనికి ధాతు సంజ్ఞ వచ్చిందని చెప్తున్నాం. అంతేనా? ఓకే. తర్వాత ఇది సంజ్ఞలు చూడాలి, అది రాసుకోవాలా? రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఎత్ ఉన్నాయా దాంట్లో? ఉన్నదమ్మా. ఉన్నాయి. ఏముంది అక్కడ? ఉత్తమం. అచ్చు అనునాసికం. ఇది రాసి ఆ సూత్రం రాసుకొని బ్రాకెట్లు ఏం రాస్తారు? స్లిష్. తర్వాత ఈ మూడు రాసుకోవాలా? ఉపదేశ అజనునాసిక ఎత్ 132. తస్య లోపః 139. అదర్శనం లోపః. సో ఇదంతా రాసి బ్రాకెట్లో ఏం రాస్తారు? ఇలా రాసుకొని అదర్శనం లోపః. ఓకే. తర్వాత ఇప్పుడు శ్లేష. శ్లేష ఇక్కడికి వచ్చేసింది. తర్వాత ఇక్కడ రాయండి. అదంతా రాసుకొని శ్లేష అనే దగ్గర అనేది రాయండి. ఇది అవసరం లేదు, కాకపోతే అర్థం కాని వాళ్ళ కోసమని అనేది ఇది లోపమైంది. ఓకేనా? ఇదంతా కూడా ఈ 3 సూత్రాలతోనే ఇది లోపమైంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఇదే ధాతువు రాయొద్దు, శ్లేష రాయాలి. మీ ధాతువు ఏంటి? శ్లీ కాదు, శ్లా. శ్లీ. శ్లీ. ఇది క్లిష. శ్లీ కాదండి, శ్లీ. స్లీ. సారీ. శ్లేష. శ్లేష. ఓకే. బ్రాకెట్ లో ఏం రాశారు? శ్లేష రాసి ఆరబెట్టి శ్లిష్ రాసుకొని బ్రాకెట్ లో లోపం. ఓకేనా? లోపం. ఓకే. లేకపోతే ఇక్కడ పైన ఇక్కడ ఇట్లా చేసేసుకున్నా సరిపోతుంది అనేదానికి. అది మీకు అర్థం కాకపోతే సైడ్కి అట్లా రాసుకోండి క్లియర్గా. ఓకే. తర్వాత ఇప్పుడు శ్లిష్ ప్లస్ విధి లింగ్ అని రాయండి. ఇక్కడ ఏం రాస్తారు? శ్లిష్ ప్లస్ లింగ్. అర్థమవుతుందా అండి అందరికి? ఓకే. లింగ్ లో ఎట్లా రాస్తారు? లా మీద పైన ఈ అనేదానికి ఉపదేశం పెట్టాలి. ఉపదేశ అచ్చు అనునాసిక అచ్చు పెట్టాలి. తర్వాత ఇప్పుడు రాయండి. అనద్యతనే ప్లేస్ లో ఏం రాస్తారు? ఇది రాయకుండా విధి నిమంత్రణ. ఏంటి? విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. ఇది రాయద్దు కదా. ఇది రాయద్దు. ఏం రాయాలి? విధి. ఇక్కడ రాస్తున్నా, పైన గ్రీన్ తో రాస్తున్నా చూడండి. నిమంత్రణ ఇక్కడ నాకు పట్టట్లేదు, కింద రాస్తున్నా. అధీష్ట. నిమంత్రణామంత్రణాధీష్ట. అవునా?
మంత్ర ణా ధీ ధీష్ట ష షట ధీష్ట సంప్రశ్న సం ప్రశ్న సంప్రశ్న ప్రార్థనేషు ప్రార్థ నేషు 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 అంటే ఇదేది విభక్తి ఏంటిది? సప్తమి బహువచనం. సప్తమే. ఆ, నేషు. ఎందుకు ఎందుకు సప్తమి బహువచనం వచ్చింది అక్కడ? బహువచనం ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇందులో ఎన్ని ఉన్నాయి? మస్తు 6 ఉన్నాయా? 6 ఉన్నాయి. ప్రార్థనేషు రాసి లింగ్ ఏం రాస్తారు ఇక్కడ? లింగ్ లింగ్. ఓకేనా? విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. ఏ సూత్ర సంఖ్య రాసుకోండి? 3 3 161. ప్రాక్ దీర్ఘం పెట్టాలి కదండి కవిత గారు? అవునవును, దీర్ఘం ఉండాలి. కరెక్ట్ రాసినాను ఇప్పుడు. ఇదెంత? 3 3 161 రాసుకున్నారా? నెక్స్ట్ ఇది తీసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ అది కిందికి వెళ్తూ ఉన్న కొద్దీ మళ్ళీ అది కిందకే వస్తూ ఉంటది. ఓకే. 3 3 161 రాసుకున్నారు కదా? అవునండి. రాసుకున్నాం. ఓకే. ఇక్కడ అనద్యతని లంగ్ అనేది కూడా తీసేయాలి, లేకపోతే అది ఎటెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు లింగ్ ఏం రాస్తారు? నెక్స్ట్ లింగ్ అని లెఫ్ట్ కి రాసి కింది లైన్ లో విధిలింగ్ లింగ్ లింగ్ మనం రాసుకున్న సూత్రం ఏంటిది? లింగ్ కదా. అవునండి. అక్కడ బ్రాకెట్ లో లింగ్ అని రాసుకొని ఇదంతా సూత్రం రాసుకున్నారు కదా. బ్రాకెట్ లో ఇక్కడ చూడండి, ఈ స్టెప్ ఉందా? అనుబంధ లోపాలు చేయాలి. అనుబంధ లోపం చేయాలి. ఒక్క నిమిషం ఇది రాసుకోండి. ఇట్లా లింగ్ అని రాశారు కదా, ఇక్కడ విధి అని రాయండి బ్రాకెట్ లో. అర్థమైంది? ఇక్కడ లంగ్ కాదు లింగ్ ఉంటది. ఆ లింగ్ రాసిన చోట బ్రాకెట్ లో విధి అని రాయండి. అందరికి విధిలింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంది? లింగ్. ఇప్పుడు అనుబంధ లోపాలు ఏమేమి వస్తుంది? హలంత్యం, ఉపదేశ అచ్చు అజరనాసిక పిత్. ఉపదేశ జనునాసిక. ఫస్ట్ ఇది హలంత్యం మొత్తం రాయరా? తస్య లోపః అదర్శనం. ఇవన్నీ స్టెప్స్ కరెక్ట్ గా రాసుకోండి, ఒక్కొక్కటి వదిలేసి అట్లా కాకుండా ఫస్ట్ టైం రాస్తున్నప్పుడు మొత్తం రాసుకొని ఇదే విధంగా చెప్పడానికి ప్రయత్నించండి. అట్లా అదర్శనం అదే అనిపిస్తుంది. ఏమని? అయ్యో ఇదంతా కలిపేసి ఒకటేసారి తస్య లోప అదర్శనం లోప అంటే అవుతుంది కదా అని. కానీ ఒకటి ఫుల్ ఉంటేనే మాకు అర్థమవుతుందండి. ఇప్పుడు డౌట్ వస్తే చూసుకోవచ్చు. అట్లా అందుకని ఆ స్టెప్స్ అన్ని 3 రాసేయండి. ఏవి? ఇక్కడ నేను రౌండ్ బాక్స్ పెడుతున్నా చూడండి, అదర్శనం లోపం. ఇంతవరకు రాయండి. ఈ బాక్స్ పెట్టిన నల్లది అక్కడ లంగ్ కాకుండా లింగ్. ఏం రాస్తారు ఇక్కడ? లింగ్. ఇట్లా బ్లాక్ తో రాసినాను. లెఫ్ట్ సైడ్ కనిపించిందా? ఓకే. హలంత్యం 133, తస్య లోపః 139, తర్వాత అదర్శనం లోపః 1:60. ఇప్పుడు ఏం రాస్తారు? లింగ్ అని రాసి గకారంని తీసేయండి, ఆరో పెట్టి తర్వాత లీ అని రాయండి. ఇక్కడ లీ, ఇంకా లు రాలేదు. అవును, లీ అయిపోయిందా అంతవరకు? అయిపోయింది. పైకి వెళ్ళొచ్చా? కిందికి పైకి వెళ్ళొచ్చా? పైకా కిందికా? ఓకే, పైకి జరిపినాను. ఇప్పుడు లీ అని రాసుకున్నారు కదా, అక్కడ రాయండి. ఉపదేశే అజనునాసిక ఇత్. లీ అని రాసుకొని కింద స్టెప్ లో ఇక్కడ ఈ బాక్స్ పెట్టారు. మీరేం రాస్తారు? నీ
మీకు నీ మిగిలింది కదా. నీ ఉపదేశే అజనునాసిక ఎత్ కంప్లీట్ గా రాయండి. అది సర్కిల్ పెట్టకండి, మంచిగా రాయండి కంప్లీట్ గా. రాస్తున్నామండి. అదే అదే. తస్య లోపః. 1, 3, 2 ఉపదేశే అజనునాసిక ఎత్తుకి 1, 3, 2 దర్శనం లోపః. తస్య లోపః 1, 3, 9 దర్శనం లోపః 1, 1, 60. అయిపోయింది అంతవరకు. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు? లీ అనే దానికి ఆరో పెట్టి ల్ అని రాయండి. అయిపోయిందా? అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆ లసాధికారం. ధాతువుని తీసుకురండి. ఫస్ట్ ధాతువుని తీసుకురావాలి కదా. శ్లా అవును. శ్లీ ఉంది కదా. శ్లిష్. ప్లస్ ల్. ప్లస్ తర్వాత ఏంటి? లస్య. ఇప్పుడు రాసుకోండి ఇక, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా. లస్య 3, 4, 77 లకార అధికారంలోకి వచ్చింది ఇది. అవునా? నేను మొత్తం ఇక ఒక కథలాగా రాస్తున్నా. అది ఏమేమి చేస్తున్నాం, ఎట్లా రాస్తుంది అనేది రాసి పెడుతున్నా నేను. అది కొంచెం రాయండి. అది మొత్తం అది అట్లాగే మీరు చెప్తూ ఉండాలి. మీరు ఎట్లా చెప్తాం, మనం ఎట్లా పలుకుతాం, ఎట్లా చెప్తాం అనేది రాస్తున్నాను. ఓకే. అట్లాగే చెప్పండి. రెట్, లోట్, లంగ్, లింగ్. లింగ్ అంటే విధిలింగ్, ఆశీర్లింగ్, లుంగ్, రింగ్. ఈ 10 లకారాలు. జస్ట్ మరి 10 లకారాలను రాసుకోండి, మీ ఇష్టము. లస్య అని రాసేసి 10 లకారాలు. లోటు 2 సార్లు రాశాను. లేట్ రాశాను. లైట్ లోట. లకార అధికారంలో 1 ఉంటాయి కదా. లేటు లంగు. ఓకే. ఇప్పుడు తిప్ తస్ ఝీ సిప్ తస్థమిపాం. అవునా? 10 లకారాలు ఇక్కడ. మిపాం అని అదేంది ఆ సూత్రం పట్టుకొచ్చినట్టున్నా. దస్తమిపాం. ఓకే. తిప్ తస్ ఝీ. చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఏమన్నారు? ఎందుకంటే మీరు తిప్పుతస్జీ అని ఇక్కడ చూపించి నేను మరి ఇది ఆత్మనేపదేమో అనుకుంటున్నాను. ఇక్కడ తింగ్ ప్రత్యయాలు ఉన్నాయని చెప్తున్నాం అక్కడ. ఇది బ్రాకెట్లో ఇదంతా రాసేయచ్చు. మిబ్ వస్ మస్ తాతాం ఝ థా సా థాం ధ్వమిడ్వహి మహింగ్. తిప్ తస్ జీ సిప్ థస్ సిప్ తస్ తస్. ఇక్కడ ఉన్నారా? తస్. తస్తా మిప్ వస్ మస్. మిప్ అనేది ఏమైతుంది? అది సంధి చేస్తున్నప్పుడు, కలుపుతున్నప్పుడు మిప్. పకారము బకారం అవుతుంది. బా 3వ అక్షరం అది. అవునా? ఏమైంది? అది చెర్రి వర్ణం ఏమైంది? జష్ అయింది. అంటే ఏంటిది అది? ఖరిచ. ఖరిచాలు ఏమైంది? చర్వర్ణం జష్గా కాలేదు. జలాం జష్ అంతే. మహింగ్ అయిందా? పైకి చేర్పచ్చా? ఒక్క నిమిషం.
రాసుకోండి ఇంకా మూడు నాలుగు 78. ఉమ్, తర్వాత ఓకే. తర్వాత లస్స ఉమ్, లా లహ పరస్మై పరస్మైపదం. ఉమ్. లహ లహ పరస్మైపదం 1,499. ఉమ్. ఇక్కడ ఏం రాస్తారు? 22 ప్రత్యయాలు. లహ పరస్మై పదంలో ఏమున్నాయి? 22 ప్రత్యయాలు. ఒక్కటి రెండు ఇక్కడ ఎక్కడ రాసుకోవాలి అది? మొత్తం కింద అంతే రాసుకో. కింద 22 ప్రత్యయాలు ఏవేవి వస్తాయి? మొత్తం అన్ని వచ్చేస్తాయి కదా. అవునండి. ఓహో. యా. అంటే ఈ 22 ప్రత్యయాలను ఎక్కడ పెడతాము? ఈ లహ లహ అనే దాంట్లోనే పెడతాము కదా. అమ్మ ఈ పై సూత్రములు అన్ని వచ్చినాయి కదా, మరి అన్ని రాలేదన్నా? ఇంకా రెండు రాలేదన్నా? అది సూత్రం కదా. ఆహా, ఇది 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 సూత్రం. ఇది తింగ్ ప్రత్యయాలు తీసుకొచ్చినటువంటి సూత్రం పైది. ఇది లహ పరస్మై పదం కూడా సూత్రమే. అన్ని సూత్రాలు ఇక్కడ ఉన్నవి. ఇక్కడ అవి ఆ ప్రత్యయాలను ఎక్కడ పెడతావు? లాస్ట్ ఆద్యంతో అగితావు. పరస్మై పదం అని ఫస్ట్ చెప్పారు. తర్వాత అందులో మళ్ళీ తా నుంచి తీసేసి అవి ఆత్మనేపది అని చెప్పేసి మళ్ళీ అన్నారనమాట. ఇవి పరస్మై పదం. అన్నిటికీ పరస్మై పదం అనే పేరు పెట్టిండ్రు ఫస్ట్. మొత్తానికి 22కి పరస్మై పదం అని. తర్వాత ఏమన్నారు? తెలంగాణ ఆత్మనేపదం. అది వచ్చేసి అవి బయటకు వచ్చినాయి అనమాట. అవును. తెలంగాణ వాత్మనే పదం. పదం. మళ్ళీ విడిగా రాయమంటారా కవిత? మస్తు రాయాలి కదా. మీరు మొత్తం చెప్పమన్నారు కదండి అనంత్ అందుకే గారు. అదే కదా. శత్రు కోసు. ఈ క్షత్రిలో కూడా పైన ఇది పెట్టుకోండి, అనునాసికం ఏది? పెట్టండి. క్షత్రి రీ అన్నమాట. అది పైన అనునాసికం క్వసు అలాగా. తర్వాత పెట్టుకున్నారా? నేను చెప్పిన విషయం విన్నారు అందరూ? ఓకే. తెలంగాణ వాత్మనే పదం. పదం.